పార్టీ పక్షాన మరి మంచిర్యాల జిల్లాలో కేతన్పల్లి పురపాలక సంఘం ఎన్నికల సందర్భంగా జరిగిన అరాచకత్వాన్ని ఈరోజు మహిళా కమిషన్ ముందుంచడానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన రావడం జరిగింది. నా పేరు గొంగిడి సునీత, మాజీ ఎమ్మెల్యే, ఆలేరు నియోజకవర్గం, ప్రభుత్వం ఎక్కువ కూడా పనిచేస్తున్నాను. మరి మా బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాళ్ళం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు, సిపిఐ పార్టీ మహిళా కౌన్సిలర్లకు జరిగిన అన్యాయాన్ని మహిళా కమిషన్కి వినిపించడానికి రావటం జరిగింది. 16వ తారీఖు నాడు ఎన్నికల సందర్భంగా మరి 22 కౌన్సిలర్లు ఉంటే కేతన్పల్లిలో 22 వార్డులలో మరి అలయన్స్తోని బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ కలిసి పోటీ చేస్తే 14 సీట్లు, అంటే బీఆర్ఎస్ సిపిఐ కలిసి 14 సీట్లు కైవసం చేసుకుంటే 22లో కాంగ్రెస్ పార్టీ 7 సీట్లు దక్కించుకుంది. అందులో ఒక క్యాండిడేట్ ఇండిపెండెంట్గా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అండ్ సిపిఐ పార్టీ కలిసి 14 సభ్యులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది కనుక స్వయంగా స్థానిక ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, వివేక్ గారు ఎక్స్ అఫిషియో మెంబర్గా ఆ ఎన్నికకు అటెండ్ అవ్వడమే కాకుండా అక్కడ ఎంపీ గారు కూడా ఆ ఎక్స్ అఫిషియో మెంబర్గా వారు కూడా ఎన్నికల సమావేశానికి వారు కూడా హాజరైనారు. వారి సమక్షంలోనే బాజాబ్తా మంత్రి గారి సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, ఇండిపెండెంట్గా గెలిచిన గుర్రం శ్రీనివాస్ అనే కౌన్సిలరు మహిళా కౌన్సిలర్ల మీద దాడి చేయడమే కాకుండా మున్ని అనే కౌన్సిలర్ని, సిపిఐ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్ని చేతితో పాటు ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నం చేసినారు. వారిని ఎత్తుకెళ్తా ఉంటే ఇక్కడున్న మా మహిళా కౌన్సిలర్లు అడ్డుకోవడానికి అడ్డంగా నిలబడి అన్న ఇది పద్ధతి కాదు, ఇది మంచిది కాదని చెప్పి వాళ్ళు అక్కడ ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్న తహసీల్దార్ని వేడుకుంటూ మంత్రి గారు మీ ముందరే కుర్చీలు విరగొడతా ఉన్నారు, మీ ముందరే మమ్మల్ని నెట్టేస్తూ ఉన్నారు, మమ్మల్ని కొడుతూ ఉన్నారు, మీరు చెప్తే వాళ్ళు ఆగరా చెప్పండి అని వేడుకుంటే కూడా, చేతులు జోడించి వేడుకుంటే కూడా ఆయన మంత్రి గారు చేతులు కట్టుకొని కూర్చున్నారంట. కానీ వీళ్ళ మీద దాడి జరుగుతూ ఉంటే, మహిళా కౌన్సిలర్ల మీద దాడి జరుగుతూ ఉంటే పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంత అన్యాయంగా అరాచకాన్ని సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుంటుందో అర్థం కాని పరిస్థితి. మహిళా రిజర్వేషన్ వచ్చినా, మాకు మహిళలకు అవకాశాలు వస్తున్నా మరి మమ్మల్ని ముందరపడనీయకుండా మానసికంగా మమ్మల్ని క్షోభ పెడుతూ అబ్యూజింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించరాని చర్య. ఒక కామన్ మ్యాన్కి, అంటే ఒక సాధారణ మహిళకు కూడా ప్రొటెక్షన్ లేదా? ఈరోజు కౌన్సిలర్గా గెలిచిన వాళ్ళకు కూడా మరి కౌన్సిల్ హాల్లో ఎలక్షన్ ఆఫీసర్ ముందర మంత్రి గారి సమక్షంలో వారిని తాకరాని చోట తాకుతూ మరి వారిని ఇబ్బంది పెడతా ఉంటే కూడా ఈరోజు మహిళా కౌన్సిలర్కి ఒక రక్షణ లేదు ఈ ప్రభుత్వంలో. అంటే మంత్రి గారి సమక్షంలో రక్షణ లేదు అంటే ఇంకా సాధారణ మహిళలకు ఎట్లాంటి రక్షణ ఉంటుంది అనేది సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ దురాఘాతాల్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు మహిళా కమిషన్కు మేము మహిళా నాయకురాలు మా బృందం బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి వేడుకోవడానికి వచ్చినాం. మా మహిళా కౌన్సిలర్కి ఎన్నిక కూడా వాయిదా వేసినారు, కుట్రపూరితంగా ఎన్నిక వాయిదా వేసినారు. ఎలక్షన్ జరిగే వరకు 16 నాడు ఎన్నిక వాయిదా వేసినారు, 17 నాడు ఎన్నిక వాయిదా వేసినారు. ఇక భవిష్యత్తులో ఎప్పుడు ఎస్సీసీ అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు తారీఖు నిర్ణయిస్తే ఆ రోజు ఎన్నిక జరుగుతుంది. ఆ రోజు వరకు కూడా మా మహిళా కౌన్సిలర్లకి, మా కౌన్సిలర్లకి 14 మందికి ప్రొటెక్షన్ కావాలని కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా డీజీపీ గారికి కూడా ఒక వినతి పత్రం అందజేస్తాము. అట్లాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా వేడుకుంటాం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో మంత్రి గారు పాత్ర ఏముందో కూడా చాలా స్పష్టంగా చెప్తాం. జనరల్గా ఎలక్షన్ జరిగినప్పుడు వీళ్ళ కౌన్సిలర్లది ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ యొక్క ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ అవసరం లేని చోట మంత్రి గారు నేను స్పీచ్ ఇస్తా అని చెప్పి వారు స్పీచ్ ఇచ్చి అక్కడున్న బీఆర్ఎస్ సిపిఐ అభ్యర్థులను మీరు మాకే పద్ధతి ఇవ్వండి, రేపు ఫండ్స్ ఇచ్చేది మేమే, ప్రభుత్వం మాది కాబట్టి ఏదైనా మాతోనే అవుతుంది కాబట్టి అని చెప్పి స్పీచ్లు ఇచ్చినారు. స్పీచ్లు అనేది ప్రొసీజర్లో ఎలక్షన్ కమిషన్ రూల్స్కి వ్యతిరేకం, 100% వ్యతిరేకం. వ్యతిరేకమైన కార్యకలాపాలు స్వయంగా మంత్రి చేపట్టడం కాకుండా వాళ్ళ ముందరనే, మంత్రి గారి ముందరనే కౌన్సిలర్ల మీద దాడి జరిగితే కూడా పట్టించుకొని చర్య నిజంగా కూడా హేయమైన చర్య. ఈరోజు మేము దాన్ని ఖండిస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా తప్పకుండా కలుస్తాం, వారిని కూడా వేడుకుంటాం. ఇక్కడి నుంచి డైరెక్ట్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తా ఉన్నాం, వారిని వేడుకుంటాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని, అదేవిధంగా మా 14 మంది కౌన్సిలర్లకు
పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పి మేము ఖచ్చితంగా అడగబోతా ఉన్నాం. అండ్ మా కౌన్సిలర్లు వాళ్ళ డిమాండ్లు కూడా మేము ముందు ఉంచుతారు. సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి, సీసీ ఫుటేజ్లు కూడా ఎలక్షన్ హాల్లో ఉన్నాయి. వాటిని కూడా రికవర్ చేసి దాన్ని బహిర్గతం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. మహిళా కమిషన్లో ఇప్పుడు మీకు తెలుసు చైర్పర్సన్ లేరు, మెంబర్ సెక్రటరీ గారు ఉన్నారు. వారు వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. మేము సుమోటో కింద దీన్ని కేసు చెకప్ చేయాలని చెప్పినాం. రేపే మా మహిళా కమిషన్ ఆఫీసర్స్ నేను పంపిస్తాననే మాట చెప్పినారు. అది అంటే పాజిటివ్ రెస్పాన్సే ఇచ్చినారు. మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా మహిళల పట్ల జరిగిన అన్యాయానికి వారు న్యాయం చేస్తారని మేము భావిస్తాము.